మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. అవునా? నేను పొద్దున ఒక డౌట్ వచ్చిందా మీకేమన్నా అని అడిగా. ఏంటది? ఏంటి ఆ డౌట్? మరేంటి? ఏంటి దానికి సమాధానం ఏంటి? మరి ఇన్ని దినాలు గడిచినట్టుగా కనపడుతుంది కదా మనకి. ఆ దినాలు మరి దాటిపోయినాయా? దాటిపోలేదా? దాటిపోలేదా? ఒక్క వచనం చదివిన తర్వాత ఎవరికైనా సమాధానం వచ్చిందా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము. లాస్ట్లో ఏం జరిగింది 30 అధ్యాయంలో? అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకుని వచ్చిన దాన్ని ఆ చుట్టూ ఎవరైతే పెద్దలు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కానుకగా పంపించారు. అవునా? దాని తర్వాత అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయి అంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఫస్ట్ వచనంలో ఏముంది? గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు బెర్కి షావా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోగా వార్త తెలిసి అసలు మనం అనుకున్న ప్రశ్నకి సమాధానం ఏమన్నా? యోనాతాను దావీదుతోటి బాగానే ఉన్నాడు. మరి ఇన్ని దినాలు అయినాయి కదా, ఇన్ని దినాలు అయినాయా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దావీదుని ఆ సైన్యాన్ని అయిపోయినాయండి. లేకపోతే మైకి ఉందంటే చెప్పండి అండి. మరి దావీదు కూడా చచ్చిపోయాడుగా ఒక రోజున, అబ్రహాం కూడా చచ్చిపోయాడుగా, మోషే కూడా చనిపోయాడుగా. దేవుడికి ఇష్టడై ఉంటే మరణం లేకుండా ఉంటుందా? లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను అన్నాడు. దావీదు మహారాజు కూడా వెళ్ళిపోయాడు. సౌలు కూడా చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. కాకపోతే రేపు తీర్పు అయిన తర్వాత ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు. వాళ్ళు జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఎవరు నిత్య జీవంలోకి వెళ్ళాలి, ఎవరు నిత్య నరకంలోకి వెళ్ళాలనేది దేవుడు చేస్తాడు. ఆయన మాట ప్రకారంగా ఎవరుంటే వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తారు. ఆయన మాట ప్రకారంగా లేని వాళ్ళు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఇంకంతే, ఇక అంతకుమించి ఇంకేం లేదు. ఆయన మాట ప్రకారం ఎవరైతే లేరు, దీంట్లో మనం భయపడేది ఏం లేదు. వాక్యంలో ఉన్న దాన్ని బట్టి దేవుడు చెప్పిందని మనం చెప్తున్నాం. అంటే సౌలు ఎక్కడికి వెళ్ళొచ్చు? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన దేవుడికి ఇష్టానుసారుడుగా ఉండలేదు కాబట్టి దేవుడే త్రోసిపుచ్చేసాడు అన్నమాట సౌల్ని. అలాగే ఆయన జీవితం ముగిసిపోయింది. ఎక్కడన్నా మార్పు చెందినట్టుగా మళ్ళీ దేవుడికి ఇష్టడుగా జీవించినట్టు ఉందా? ఇంకా లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. మనం దానికి ఏమి తీర్పు తీరుస్తున్నామా మనం ఒకరికి? అట్లాగేమీ లేదు. వాక్య సారాంశంలో నుంచి చూస్తే ఆయన మాట ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్య జీవానికి, ఆయన మాట ప్రకారంగా లేని వాళ్ళు నిత్య నరకాగ్నికి
వెళ్ళిపోతారు. కాబట్టి చచ్చిపోవటం పాపమేం కాదు. ఆ సమయం దేవుడు ఎవరిని ఎప్పటి వరకు ఉంచాలో అంతవరకు ఉంచుతాడు, తర్వాత తీసేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం దావీదు ఆ సైన్యాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు కదా, వీళ్ళు వెనక్కి నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళకి 3వ దినాన్ని ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇది ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మడిచ్చారు. వీళ్ళకి 3 దినాలు అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఏం జరిగింది అనేది, వీళ్ళు అక్కడ యుద్ధానికి వెళ్ళారు కదా ఫిలిస్తీన్లు, అవునా? ఫిలిస్తీన్లు యుద్ధానికి ముందుకెళ్ళారు, అంతే కదండి. వీళ్ళు యుద్ధానికి పోయి సౌలు తోటి యుద్ధం చేస్తారు. కరెక్ట్గా 1 డే సేమ్ టైంలో కల్లే ఈ సిచ్యువేషన్ జరిగింది. 31వ అధ్యాయం జరిగింది. వీళ్ళకి 3 దినాలు 4 దినాలు ఏం జరిగిందో, ఈ వెనక్కొచ్చేసిన వాళ్ళకి 3-4 దినాలు ఏం జరిగిందో అది రాశారు 30వ అధ్యాయంలో. 31వ అధ్యాయంలో వచ్చేసరికి వీళ్ళు ముందుకు పోయిన వాళ్ళు చూస్తారా అండి, వాళ్ళకి తర్వాత ఏమి జరిగింది, అక్కడి నుంచి దావీదు వెనక్కి తిరిగిపోయాడు, వీళ్ళు ముందుకెళ్ళారు కదా. ఈ ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ డే ఇది అనమాట 31. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? వీళ్ళు వెనకరాటకు 3 రోజులు పట్టిందనంట. తర్వాత అమాలేకీలు వచ్చారు, తర్వాత ఎమ్మడబడ్డారు. అంటే వీళ్ళు వెనక్కి వచ్చేసరికినే అక్కడేమైంది, సౌలు కుమారులు చనిపోయారు. అప్పటికే వీళ్ళు శక్తులలోకి చేరుకునేటప్పటికే ఇది మొత్తం అయిపోయింది. ఎందుకు? వీళ్ళు రావటానికి 3 రోజులు పట్టింది. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? తర్వాత రోజే జరిగింది. దావీదు వెనక్కి తిరిగిన తర్వాత ఈ యుద్ధానికి స్టార్ట్ అయిపోయారు కదా. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే 29వ అధ్యాయం చివరి వచనంలో ఏమనుంది, ప్రయాణమై ఇది వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు వచ్చేసారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మిగతా ఫిలిస్తీన్లు ముందుకెళ్ళారంట యుద్ధానికి. ఆ ముందుకెళ్ళిన తర్వాత వచ్చిన 31వ అధ్యాయం మొదటి వచనం అన్నమాట, దానికి కంటిన్యూషన్. అర్థమవుతుందండి? అక్కడ వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వచ్చారు కదా. ఇటు వచ్చిన వాళ్ళకి ఏం జరిగింది అనేది ఈ 30వ అధ్యాయంలో రాపించారు. ఫస్ట్ వీళ్ళకి జరిగిన 3-4 రోజుల గురించి రాపించారు. తర్వాత ఇప్పుడు అటు వెళ్ళారు కదా, ముందుకెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ డే ఇది. వాళ్ళకి ఏం చేశారంటే ఫిలిస్తీన్లు దండెత్తి ఇశ్రాయేలునకు చివరి వచనం అదేగా 29వ అధ్యాయం చివరి వచనం అదే ఉంది. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంట 31వ అధ్యాయం మొదటి వచనం, అంతలో ఫిలిస్తీన్లు ఆ దావీదు వెనక్కి తిరగగానే వీళ్ళు పోయి యుద్ధం చేశారనమాట. ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుటి నుండి పారిపోయి ఫిలిస్తీన్లంట ఇశ్రాయేలీలంట గిల్బోవ పర్వతం వరకు ఏం చేశారంట, హతం చేస్తూ ఉన్నారు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఆ గిల్బోవ పర్వతం మీద అనేక శవాలు హతులయ్యి ఆ పర్వతం మీద ఉన్నట్టుగా ఉందన్నమాట. అర్థమవుతుందండి? వాళ్ళందరూ అక్కడ మరణానికి గురయ్యారు. తర్వాత ఏమనుంది, సౌలును అతని కుమారులను తరుముచు. వీళ్ళేం చేశారంటే సౌల్ని ఆయన కుమారుని టార్గెట్ చేశారన్నమాట వీళ్ళు. అర్థమవుతుందండి? వీళ్ళు ముందే చెప్పుకొని వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు యుద్ధం చేశారు. చేసినప్పుడు ఏమైంది, యోనాతాను అబీనాదాబు మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసి వాళ్ళందరూ ఏమయ్యారంట. అంటే ఎన్ని రోజులు అయింది అప్పటికి? 1 డే. నెక్స్ట్ డేనే ఇది, అవునా? నెక్స్ట్ డేనే ఇది జరుగుతుంది. దేవుడు మాట తప్పిపోవటానికి అవకాశం ఉంటుందా? లేదు. అర్థమవుతుందండి? అసలు ఆయన మాటలు తప్పిపోవటానికి భూమి ఆకాశాలు నా మాటలు మాత్రం చెక్ చేసే పని లేదు. ఇంక అక్కడ ఫిక్స్ అయిపోవటమే, అవునా? హతం చేసి యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు పొందెను. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు మనకి సౌల్ని టార్గెట్ చేశారనమాట. వాళ్ళ కుమారులు చనిపోయారు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఎమ్మడబడి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ కుమారులు చచ్చిపోయారు. వాళ్ళ కుమారులను చంపేశారు. తర్వాత ఇక మిగిలింది ఎవరు? సౌలు టార్గెట్ చేసి వాళ్ళందరూ కూడా చుట్టూ బలమైన యుద్ధం జరిపారనమాట సౌలు మీద. మన దాంట్లో అయితే క్లియర్గా ఉంది, అర్థమవుతుందండి? సౌల్ని టార్గెట్ చేసి ఆ చుట్టూ కలిసి బలమైన యుద్ధము జరిగించారు. జరిగించినప్పుడు ఏమైంది, ఆ అంబులు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన మీద జయాన్ని పొందుకొని ఈయనకి బలంగా గాయాలు చేసినట్టుగా ఉంది. తర్వాత ఏమైందంట, అప్పుడు సౌలు
పొడిచి అపహాస్యము చేయకుంటున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పడుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యనుండకుండెను కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. దాని మీద ఏమనుంది తర్వాత 5వ వచనంలో? సౌలు మరణమాయనని. ఏమైందంట? సౌలు చనిపోయాడు. అసలు ఇప్పటి నుంచి ఇదంతా అవునా? దేవుడు మహాకృపను బట్టి ఎంత సమయం ఇచ్చాడు, అసలు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవటానికి. ఆయన కృపను బట్టి సమయం ఇచ్చాడు. సౌలు ఏమనుకున్నాడు దానికి? నేను ఎన్నిసార్లు తప్పు చేస్తున్నా సరే నాకు ఏ ఇబ్బంది కలగట్లేదు అని అనుకున్నాడు. అంటే దేవుడు చూపిన కృపని, ఆయన ఇచ్చిన సమయాన్ని నేను ఎలా తీసుకున్నాడు? ఏనా దాన్ని అలసుగా తీసుకున్నాడు. అంటే నాకేం కావట్లేదు, అవునా, నాకేం కావట్లేదు కదా అని అనుకున్నాడు. కాబట్టి దాన్నే కంటిన్యూ చేయటం అలవాటుగా చేసుకున్నాడు అన్నమాట సౌలు. అర్థమవుతుందని ఎంత సమయం ఇచ్చాడు ఎప్పటి నుంచి. అయినా దేవుని సైన్యమైన ఇశ్రాయేలీలు ఓడిపోవటం అంటే ఏంటి సామాన్య విషయమా? మరి ఎందుకు ఓడిపోయారు వీళ్ళు? ఓడిపోయింది 2 లేదా 3 సార్లు ఏళ్ళ మీద లెక్కేయచ్చు. ఆ 2-3 సార్లు కూడా గట్టి కారణం ఉంటే తప్ప ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి అవకాశం లేదు. మరి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు ఇక్కడ? దావీదుకి రాజ్యాన్ని ఇవ్వటానికి, అంతేనా? దావీదుకి రాజ్యాన్ని ఇవ్వటానికి సౌలును చంపేశాడా దేవుడు? ఇశ్రాయేలీయులు ఎందుకు నశించిపోయారు ఇక్కడ? అక్కడ శిక్ష ఇచ్చాడు, పనిష్మెంట్ ఇచ్చాడు, ఉరుములు ఇవన్నీ మీద పడి తర్వాత వాళ్ళు మమ్మల్ని క్షమించి మేము గొప్ప తప్పు చేసాము, ఇప్పుడు దాకా మేము చేసిన తప్పులన్నిటికన్నా పెద్ద తప్పు మేము చేసాము, మా తరపున దేవుడిని వేడుకోమన్నప్పుడు సమయాలు వేడుకున్నాడు. తర్వాత ఆగిపోయింది అది. అవును కదా? మరి ఎందుకని? దేవుడు అతనికి తోడుగా లేడని సౌలు గ్రహించుకోలేదు. 12వ అధ్యాయం 25వ వచనం. 12వ అధ్యాయంలో ఏముంది అసలు? సమూయేలు తన సాక్ష్యపు జీవితం ద్వారా దేవుని నామాన్ని మహింపరిచినట్టుగా నేను ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నానా ఈ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత సరే మీరు ఇంకా రాజును అడిగారు కాబట్టి మీకోసం ఏమైనా రాజుగా నియమిస్తున్నాం, ఇక మంచి చెట్లు మొత్తం అయినా చూసుకుంటాడు మీకు అని చెప్పాడు. కాకపోతే ఒకటి, మీరు చేసిన తప్పులన్నింటిలో పెద్ద తప్పు చేశారు, దేవుడిని రాజుగా వద్దని చెప్పి ఒక మనిషిని రాజుగా మీకు నియమించమని మీరు అడిగారు కాబట్టి అక్కడ శిక్ష పనిష్మెంట్ ఇచ్చాడు. తర్వాత అది అయిపోయింది. కాకపోతే అక్కడ నేను మీకు ఒక మంచి మాట చెప్తున్నానని చెప్పి ఏం చెప్పాడు? ఈయన అప్పగింతలు తర్వాత సౌలుకి ఇచ్చేస్తున్నాడు. అవునా? అప్పుడు దాకా అధిపతికి ఎవరున్నారు? సమూయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. తర్వాత అప్పటి నుంచి మంచి చెట్లు మొత్తం సౌలు చూసుకుంటాడని చెప్పి ఇచ్చేసాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు 25వ వచనంలో? మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. సమూయేలు ఎప్పుడైతే సౌలుకి ఆ అప్పగింతలు ఆ జనాభాకి మొత్తానికి అప్పగించాడా లేదా? మీకు రాజు వస్తే ఇట్లా ఉంటారు, మీరు ఏందో అనుకుని రాజును అడుగుతున్నారు, ఆయన మీ రాత్రి మొత్తం మార్చేస్తారని అడుగుతున్నాడు. ఆ రాజుకి డ్రైవర్లు గాను మీ ఆడపిల్లలను తీసుకెళ్ళి వంటోళ్ళు కానీ అట్లా అయిపోతారు. మీరు మళ్ళీ బానిసత్వంలో దగ్గర నుంచి ఐగుప్తులో నుంచి వచ్చి మళ్ళీ ఆ రాజు కింద మీరందరూ కూడా దాసులుగా అయిపోతారు. మీకు తెలియక రాజుని అడుగుతున్నారంటే అయినా పర్వాలేదు, మాకు మిగతా వాళ్ళందరిలాగా మాకు కూడా ఒక రాజుని ఇవ్వమని అడిగారు లేదా? అడిగారు కదా. అప్పుడు ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? దేవుడు బాధపడి అయినా సరే వాళ్ళు చెప్పినట్టు ఒక రాజును వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఇక 14వ వచనం చూడండి. దాంట్లోనే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును. ఎవరెవరంట? మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల అనుసరించకపోతే అనుసరించిన ఎడల మీకు క్షేమము. అప్పుడు ఇశ్రాయేలీయులకు క్షేమం కలిగిద్ది అన్నమాట. వాళ్ళ రాజు ఖచ్చితంగా దేవుడి మాట ప్రకారంగా నడుచుకుంటే వాళ్ళకి క్షేమం కలిగిద్ది.
అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు నీకును అది జరిగింది ఇక్కడ. అవునండి, నేనేం చెప్పాడు? అమాలేకీయుల్ని చంపమంటే ఏం చేశాడు? 15వ అధ్యాయంలో అదేగా ఉంది మొత్తం. అవునా? వీళ్ళందుకనే ఓడిపోవడం జరిగింది. సమూయేలు ఏం చెప్పాడు? ఆ కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు 28వ అధ్యాయం 18వ వచ్చింది. ఒక్కసారి 16 నుంచి ఒకసారి. నీకు పగవాడు కాగా. ఎందుకని దేవుడు పగవాడు ఎందుకు అయ్యాడు? వెనక్కి ఆయన మాట వినకపోతే ఏమైంది? దేవుడే మనకి విరోధంగా యుద్ధం చేస్తాడు. ఆయన మాట వింటే మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన మాట వినకపోతే ఆయన మనతోటే యుద్ధం చేస్తాడు. ఇక వేరే వాళ్ళు ఎవరు పని లేదు ఇంకా. అవునా? ఆయన మనతోటి యుద్ధం చేస్తే ఎవరికైనా జయం వచ్చిందా? జయం అనేది ఉండదు. కాబట్టి ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు. అంటే అప్పుడు చెప్పాడు కదా. అవునా? 15వ అధ్యాయంలో చెప్పాడు కదా. అప్పుడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. చూసారా ఎందుకు వీళ్ళు ఓడిపోయారు వీళ్ళందరూ కూడా అని అంటే ఇది కారణం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక. అంటే ఆజ్ఞ ఎప్పుడుది? 15వ అధ్యాయంలోది. అమాలేకీయులతోటి యుద్ధం చేయమని దేవుడి తరఫున పగ తీర్చుకోమని చెప్పినప్పుడు ఎనభై చేశాడు, అట్లాగా చేయలే. కాబట్టి యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి. అంటే ఎందుకనంత వీళ్ళకి ఇవాళ ఇట్లా ఎందుకు జరుగుతుంది? అమాలేకీయుల దగ్గర అట్లా చేయమన్నప్పుడు నువ్వు చేయబోయిన కారణంగా ఈవేళ నీకు ఇట్లాగా జరుగుతుంది అన్నట్టు. వీళ్ళందరూ ఓడిపోవటానికి కారణం అది. ఏమంటున్నాడు? కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను చెప్పాడా లేదా? ముందే ఇలా చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించారుగా. మీరు ఆయన మాట ప్రకారంగా ఉంటే మీకు క్షేమమే కలిగిద్ది. ఆయన వద్దు మాకు రాజుగా, ఒక మనిషిని మాకు రాజు నియమించమని మీరు పెద్ద తప్పు చేశారు. సరే, అయినా సరే దేవుడు దాన్ని ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చి మీకు వదిలిపెట్టాడు. ఇక మీదటైనా సరే మీరు మీ రాజు ఆయన మాట ప్రకారం ఉంటే మీకు అంత క్షేమమే కలిగిద్ది. నీ పని అయిపోయింది రా బాబు, నీ పని అయిపోయింది ఇంకా అనంతం కాదు, దారి చూపించాలి ఏదో ఒకటి. అవునా? ఇప్పుడు వాడు అన్ని తప్పులు చేసినోడికి అరే నీ పని అయిపోయినట్టు నువ్వు అన్ని తప్పులు చేసి నువ్వు నరకానికి అంటే వాడికి ఏమనిపించింది? జడ్సన్ ఏమనిపించింది అమ్మా? అది చూసారా, నేను ఎట్టగా నరకానికి అంటే ఇంకా నువ్వు చేసేది ఏం లేదా, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు, అది వాక్యానుసారం కాదు. కానీ నీకు ఒక మార్గం అనేది ఉంది. నువ్వు రక్షింపబడి మళ్ళీ నిత్యము దేవుడితో పాటు జీవించాలంటే నీకు ఒక మార్గం ఉన్నది. నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మి విశ్వసించాలి. ఇక మీద ఆయన కొరకు మాత్రమే జీవిస్తానని తీర్మానం తీసుకొని నువ్వు బాప్తిసం తీసుకుంటే కనుక, మారు మనసు పొందుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు మళ్ళీ దగ్గరకు తీసుకుంటాడు, నిత్య జీవంలోకి నడిపిస్తాడని చెప్పాలి. అంతే తప్ప నువ్వు పాపం చేస్తున్నావురా, నువ్వు ఎట్లా చేస్తున్నావు, బైబుల్లో ఎట్లా చేసినోడికి ఇదంతా శిక్ష, అది చేసినోడికి అదంతా శిక్ష అని అంతటితో చెప్పి వదిలిపెట్టే వాడికి దారి తెలిసిద్దా? దారి తెలీదు. వాడు ఉన్న స్థితిని చెప్పాలి, వాడు ఆ స్థితిలోంచి బయటికి ఎట్లా రావాలో కూడా చెప్పాలి. అర్థమవుతుందా? వీళ్ళు ఏమంటున్నారు? మీరు చేసిన తప్పు మామూలు తప్పు కాదని సమయాలు చెప్పాడా లేదా? చెప్పాడు. అంతటితో వదిలిపెట్టాడా? సరే, చేసింది మీరు చేశారు, ఇక మీదటైనా సరే నువ్వు మీ రాజు మొత్తం కూడా ఆయన మాట చూపుతుంటే మీకు ఎప్పుడు కూడా క్షేమమే కలిగిద్ది అని మార్గాన్ని చూపిస్తున్నారు. అర్థమవుతుందండి? అట్లా కాదని చెప్పి మాట పోతే మాత్రం మొత్తం కూడా నశించిపోతారని చెప్పాడు. ఇక సౌలుకి బాధ్యతని అప్పగించాడు. అప్పటి నుంచి సౌలు ఏదో మంచి చెడ్లు చూసుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఏమంటున్నాడు? యెహోవా నిన్నును
ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా అప్పుడు చెప్పాడు. అవునా? ఎందుకంట సౌలు వాళ్ళ కుమారులు ఏంతో పాటు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఫిలిష్తీయులు మొత్తం ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఫిలిష్తీయుల చేతికి ఎందుకు అప్పగించబడ్డారు ఇశ్రాయేలీయులు? దేవుడి మాట ఈయన వినలేదు కాబట్టి మీరైనా మీ రాజు అయినా సరే ఆయన మాట చొప్పున మీరు ఉండకపోతే మీ రాజు మీరు మొత్తం కూడా ఏం చేస్తారంట? ఖచ్చితంగా నాశనమైపోతారని అంటున్నాడు. అర్థమవుతుందా? ఆ మాట ముందు చెప్పి పంపించిన తర్వాత కూడా ఆయన మాట ప్రకారంగా లేకుండా చెప్పిన పని చేయకుండా వదిలిపెట్టారు కాబట్టి మీరు మొత్తం కూడా ఫిలిష్తీయులకు అప్పగించబడతారు. నువ్వు మీ పిల్లలైతే మాత్రం రేపు ఈ టైంకల్లా నాతో పాటు ఉంటా. ఇది మొత్తానికి కారణం అది. అవునండి, ఇది మొత్తానికి కారణం అది. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? అంటే కరెక్ట్గా ఒక రోజుకి అట్లాగే జరిగింది కదా, చెప్పిన దాని ప్రకారంగా జరిగింది. సున్నత లేని వారు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని పడాను. ఇప్పుడు ఇక్కడ ఏముందండి? దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దాని కొరకు జీవించాలని అనుకోవట్లేదు. ఆయన ఏమనుకున్నాడు? దేవుడి చిత్తాన్ని తీసి పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కళ్ళ ముగింపు ఇలాగే ఉంటుంది. అవునా కాదండి? సౌలు ఎక్కడికి వెళ్తారు? ఇంక అవకాశం ఉందా సౌలుకి? ఇంక అవకాశం అనేది లేదు ఇంకా సౌలుకి. ఏం కోల్పోయాడు సౌలు? ఉన్నాడా? పోనీ అదన్నా ఉన్నాడా? తను ఏమనుకున్నాడు? రాజ్యం తప్ప నా దగ్గర ఏం తీసుకోగలుగుతాడు దావీదు, కాబట్టి దావీదును మట్టి పెట్టాలని అనుకున్నాడు. తన వల్ల తన రాజ్యానికి నష్టం, తన రాజుగా ఉండకుండా నష్టం కలిగేటట్టుందని చెప్పి తన సొంత జ్ఞానాన్ని బట్టి చేశాడు. ఇదన్నా నిలబడిందా? రాజ్యం నిలబడిందా? మరి మనకి లేదు, ఇది లేదు. అవతల ఇంతకన్నా విలువైంది నిత్య జీవం కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని కోసం కాకుండా తన ఇష్టం కోసం బ్రతికితే కనుక ఇంతే ఉండిద్ది. ఇరవై 22వ అధ్యాయం ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మిస్పేకు వచ్చి ఏమంటున్నాడు? దావీదు ఉద్దేశం ఎట్లుంది? తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటా ముందుకెళ్తున్నాడా సౌలులాగా? సౌలుకి ఎక్కడన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశం మనకు కనపడిందా? అది ఎక్కడ కూడా మనకి కనపడుతుంది. ఎంతకాడికి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటా వెళ్ళిపోయాడు. అవునా? ఎలాగ ముగిసిపోయిందో చూడండి జీవితం. కానీ దావీదు ఏమంటున్నాడు? దేవుడు నాకు ఏమి చేయున్నది నేను తెలుసుకుని వరకు అని అంటున్నాడు. దావీదును చూస్తుంటే మనకేం కనబడుతుంది? దావీదు ఎక్కడ తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేసినట్టు కనబడుతుందా? ఎక్కడ పట్టినా సరే ఆయన చిత్తం, నా పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నదో నేనేం చెయ్యాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అదే చూసుకుంటున్నాడు. దావీదు దాని మీదే జాగ్రత్త కలిగి ఉంటున్నాడు అనమాట. సౌల్లో అది ఎక్కడ కూడా కనపడట్లేదు. అర్థమవుతుందండి? 2 రకాల జనాల్ని దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు అనమాట. వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటా మనం జన్మించాం కాబట్టి ఇక మనమే ఏదన్నా చెయ్యాలని వారి ఇష్టాన్ని అనుసరించుకుంటా పోయిన వాళ్ళ జీవితం ఇట్లాగా చీకటితో ముగిసిపోయేదిగా ఉండిద్ది. దేవుని చిత్తాన్ని వెతుక్కుంటా మనం వెళ్ళేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అలాగూ చేయని వాళ్ళ కొన్నాను కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. అతనితో కూడా మరి ఇదేం ప్రేమ మరి? సౌలు చనిపోయాడని చెప్పి ఈయనేం చేశాడంట? ఆయన కూడా ఆయన కత్తి మీద పడి, అవునా కదా? ఈలాగున సౌలును ఒక్క దినముననే
మరణమైంది. ఏ రీతిగా అయితే సమూయేలు చెప్పాడో కరెక్ట్గా అదే టైంకి వీళ్ళందరూ కూడా మరణమైపోయి ఎంత పాకులాడాడండి అసలు. అవునా? ఎన్ని అధ్యాయాలు? ఇది 31వ అధ్యాయం. ఎన్నో అధ్యాయంగా రాజుకు అభిషేకించబడింది అసలు? 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? అప్పుడు సమూయేలు తైలపు నూనె పట్టుకొని సౌలు తన తల మీద తైలము పోసి ఏంటంట? 9వ అధ్యాయంలో సెలక్షన్ జరిగింది. 9వ అధ్యాయంలో సౌలుని రాజుగా సెలెక్ట్ చేసుకోమని చెప్పి సమూయేలుతో దేవుడు చెప్పాడు. 10వ అధ్యాయంలో అభిషేకించాడు అనమాట. తర్వాత 11వ అధ్యాయంలో యాబేష్కి రాజు వారిని రక్షించాడు సౌలు. 12వ అధ్యాయంలో అప్పుడు సమూయేలు సాక్షిగా దేవుడి నామాన్ని మహింపరచడం, అప్పగింతలో సౌలుకి ఇవ్వటం. 13 ఇక 14 ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా ఇంక మొత్తం అయ్యే 15వ అధ్యాయం చెప్పిన పని చేయకపోవటం. ఇక 16, 17 ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అవునా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని అధ్యాయాలు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి దేవుడు. అసలు ఏ అవకాశాన్ని నన్ను ఉపయోగించుకున్నాడా? మరి ఈయన కూడా ఎప్పుడో తల మీద దావీదుకు కూడా పోసారు. ఈయన ఇప్పుడు దాకా సింహాసనం మీద కూర్చున్నాడా? లేదు. అవునా కదా? దావీదు అంత కొండల్లో నుంచి వెళ్తాం, అంత ఇబ్బందుల్లో నుంచి మరణానికి ఒక అడుగు మాత్రం దూరంగా వెళ్తాం మనకి మేలుకరంగా ఏమైనా ఉందా లేదా? మనకెంతో మేలుకరంగా ఉంది. అవునా? ఇప్పుడు దావీదు అంతటి పరిస్థితుల్లోకి, మరణానికి అడుగు దూరంలో దాకా వెళ్ళటం వల్ల అనేక కీర్తనలు రాయబడినాయి అక్కడి నుంచి. ఆ కీర్తనల ద్వారా మనం అందరం కూడా ఆత్మీయంగా కట్టబడుతున్నాం. అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి. దేవుని రాజ్యం కూడా కట్టబడుతూ ఉందన్నమాట. దేవుని రాజ్యం కట్టబడేదాకా ఆ కీర్తనలో పనిచేస్తూనే ఉంటాయి. మనం అనుకున్నాం కదా, దావీదుని ఆ పరిస్థితుల్లోకి నడిపి దేవుడు ఆ కీర్తనలో తయారు చేశాడు. దాని ద్వారా ఆయన రాజ్యాన్ని కడుతున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? అవునా కదా? అంటే తన పరిచర్యలో దావీదుని అట్లా వాడుకున్నాడు దేవుడు తన కృపను బట్టి. ఈయన విధేయత చూపిస్తూ ఉన్నాడు కాబట్టి వాడుకున్నాడు. అదే రీతిగా సౌలు విధేయత చూపించుంటే వాడుకునేవాడే ఖచ్చితంగా. ఆయన పక్షపాతం ఏం లేదు. ఆ దినాల్లో దావీదనే కాదు, లేకపోతే యోనాతాననే కాదు, లేకపోతే మనమని కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, విధేయత చూపించిన ప్రతి ఒక్కరిని ఆయన చిత్తానుసారంగా ఆయన కృప చొప్పున వాడుకునేవాడు ఆయన. అర్థమవుతుందండి? మనం లోబడటం నేర్చుకోవాలి. కేవలం దావీదు ఏం చేశాడు, ఎక్కడ దన్నారు, ఎక్కడ చచ్చిపోయాడు, సౌలు ఎట్లా జరిగింది, ఆ స్టోరీ కాదు మనకు కావాల్సింది. మనం దేవుడు ఏ రీతిగా ఇష్టపడుతున్నాడు, దేవుడితో ఎట్లా దావీదు నడుచుకున్నాడు, దేవుడి నామాన్ని ఎట్లా మహింపరిచాడు, మనకు అది ముఖ్యం. దానికోసం రాపిచ్చాడు. ఇది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆ స్టోరీ తెలుసుకోవటానికి కాదు కదా. ఎందుకు ఇచ్చాడు? సౌలులాగా మీరు ఉండబాకండి, సౌలు లాంటి స్వభావ లక్షణాలు మీలో ఏదైనా ఉంటే కనుక తీసేసుకోండి, దావీదులాగా ఉండండి మీరు అని తన కృపను బట్టి మన దగ్గరికి ఈ మాటని పంపిస్తూ ఉన్నాడు అనమాట. ఎంతమంది అయితే ఆశపడతామో, ప్రభువా నిజంగానే నీ కృపను బట్టి నా దగ్గరికి పంపించావు నాయన, దావీదులాగా మేము ఉండాలని చెప్పి నువ్వు మమ్మల్ని అడుగుతూ ఉన్నావు, ఇష్టపడుతూ ఉన్నావు. కాబట్టి మేము దావీదులాగే నిన్ను పోలి జీవించలాగా నీ కృపతో, నీ శక్తి ద్వారా నువ్వే మమ్మల్ని నడిపించమని ఎంతమంది అయితే ఆశపడతారో ఆ ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తప్పనిసరిగా తృప్తిపరుస్తాడనమాట. లేదు కేవలం స్టోరీగా విని వదిలిపెట్టేస్తే మాత్రం రేపు సౌలులాగా మనం కూడా నశించిపోయేవారుగానే ఉంటాం. అర్థమవుతుందండి? కేవలం విని విడిచిపెట్టేస్తే ప్రయోజనం ఏమి కూడా లేదు. ఆ విన్న దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టంట, విని వదిలిపెట్టేస్తే ఇసుకలో ఇల్లు కట్టుకున్నట్టు. అర్థమవుతుందండి? కాబట్టి మనం విని విడిచిపెట్టేవారిగా కాకుండా ఖచ్చితంగా మనం దావీదు వలె నడుచుకునేవాడిగా ఉండాలి మనం. ఆ తర్వాత ఏమంటున్నారు ఇక్కడ? లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులను, యోర్దాను అవతల ఉన్న వారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారుని చచ్చి ఉండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయారు. ఏం చేశారంట? ఇశ్రాయేలీయులు జనం ఉంటారు కదా, లోయ అవతల కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఎదుటి నిలబడలేక వాళ్ళందరూ పారిపోతానంట. ఏం చేశారంటే వీళ్ళందరూ ఇంకా సౌలు వాళ్ళ కుమారులు చచ్చిపోవటం ఇదంతా చూసి అంటే ఇశ్రాయేలీయులు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారంట. ఇక ఫిలిష్తీయులు లేకపోతే అక్కడే ఉంటే ఏమైంది? ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చంపేసేస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా పారిపోయారంట. ఏం చేశారు? వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళని చంపకుండా వచ్చి వీళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు, వీళ్ళ ఆస్తుల స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళుంటే ఏం చేసేవాళ్ళు తెలుసా?
వీళ్ళని చంపేసి వీళ్ళ ఆస్తిని స్వాధీనం చేసుకునేవాళ్ళు. అవునా? అది భయపడి పారిపోయారు ఇంక అందరూ. మరునాడు అసలు ఇది మొత్తం ఎందుకు వచ్చింది? ఈ రాజ్యం తప్ప నా దగ్గర ఇంకా దాంట్లో నుంచే వచ్చింది మొత్తం. దానివల్లనే వచ్చింది మొత్తం. అవునా కాదండి? ఒక్కటి అనుకోవటం వల్ల అక్కడి నుంచి మొత్తం సౌలు నాశనం అయిపోవటం కాదు, ఇజ్రాయెల్ జనం మొత్తం ఎట్లయిపోయిందో చూడండి. అసలు వాళ్ళ కుమారులు మొత్తం చనిపోయారు. అవునా? అందరూ కూడా ఇట్లా చనిపోయారు. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని మన లోపల నుంచి వచ్చేదే మనల్ని ఏం చేసిద్దంట? అవునా? మరి చూడండి, ఒక్కటే ఒక్క కోరిక, ఒక్క ఆశ, ఒక ఆలోచన ఇంత నాశనాన్ని క్రియేట్ చేస్తే మన లోపల నుంచి వచ్చే ఇంకెంత రాద్ధాంతం చేస్తాయి అసలు. అవునా కదా? అట్లాంటి పరిస్థితి. కాబట్టి మనం దాన్నే చూసుకోవాలన్నమాట. వాటిని జయించాలి అంటే మన హృదయాన్ని లోపరుచుకోవాలంటే దాంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ద్వారానే మన హృదయాన్ని లోపరుచుకోవచ్చు అని చెప్పి కీర్తన 119లో ఉంది. అర్థమవుతుందండి? వాక్యము ద్వారా తప్ప మన హృదయాన్ని ఇక దేని చేత కూడా మనం ఏంటంటే ఆనంద్ వాక్యం ఏంటి? వాక్యం అది ఇంకా వినపడుతుంది. ఆ సౌండ్ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు దాన్ని చిన్న గ్రాప్ చేసుకున్నావు. బేసిక్గా కాన్సన్ట్రేషన్ దాని మీద లేదు, పని మీద ఉన్నావు కానీ ఆ వెనకాలకి వెళ్ళావు. మాటలు దాని ముందు మాటలు చెప్పగలుగుతావా? లేదు. మన హృదయాన్ని ఎట్లా లోపరుచుకోవాలి? మన లోపల నుంచి ఇలాంటివి రాకుండా కేవలం మంచే వచ్చేటట్టుగా ఆ హృదయంలోకి వాక్యాన్ని మనం సమృద్ధిగా ఉంచాలన్నమాట. మనం ఏమనుకున్నాం? మన వాక్యాన్ని చదవాలంటే ఏం కావాలి? దేవుని కృప కావాలి. ఆయన కృపను కోరుకుంటేనే మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చదువుకోగలుగుతాం. ఆయన కృప లేకపోతే బైబిల్ ఇక్కడే ఉంటుంది, పక్కన ఉన్న అలమారులోనే ఉంటుంది. మనం అదే పక్కన మంచం మీద రోజు పడుకొని లెగుతూ ఉంటాం, అదే గదుల్లో తిరుగుతూ ఉంటాం తప్ప దాన్ని మాత్రం చదవం. అంతే. రోజులు గడిచిపోతూ ఉంటాయి, గంటలు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతూ ఉంటాయి, కొంతమంది నెలలు కూడా గడవచ్చు. అదే ఇంట్లో అదే అలమార పక్కన మంచం పక్కన అలమారలోనే ఉంటుంది బైబిల్, కానీ దాన్ని తీసి మనం చదవాలి. ఆయన కృపని ఆశ్రయించినట్టయితే నువ్వు అనుకోకుండా కూడా ఆయన నిన్ను పాదాల చెంత చేర్చుకుంటాడు. కాబట్టి బైబిల్ చదువుతాకి వెళ్ళినప్పుడు వెళ్ళే మందిరానికి వచ్చినప్పుడు కావచ్చు, ఎక్కడ సహవాసంగా కూడుకున్నా మొదటగా మనం ఏం చేయాలి తప్ప తెలుసండి? నీ కృపను బట్టి నీ పాదాల చెంత చేర్చుకున్నావు నాయన అని చెప్పాలి. ఏం చేయాలి? నీ కృపను బట్టి నీ పాదాల చెంత చేర్చుకున్నావు ప్రభువా. ఏ సత్యమైతే మేము వినాలని నడుచుకోవాలని ఆశపడుతున్నావో, ఏ సత్యమైతే మమ్మల్ని స్వతంత్రం చేసిందో ఆ సత్యం మాత్రమే పొందుకొని దాని ప్రకారం మాత్రమే నడుచుకునేటట్టు నీ కృపతో నీ శక్తి ద్వారా నువ్వే మమ్మల్ని నడిపించాలి. మన జీవితం మీద అధికారం ఆయనకి ఇస్తే అర్థమైందండి. నిత్య జీవంలో యుగయుగాలు తండ్రితో పాటు కుమార్తెతో పాటు మనం ఉంటాం. మనిషి మనం దేవుడు లేకుండా మంచి ఏమీ కూడా చేయలేమండి. పెద్ద పెద్ద కార్యాలు చేయలేము, దగ్గర చిన్న చిన్నవి చేస్తామండి. చేస్తామా? ఏమీ లేదు. అర్థమైందండి. తర్వాత ఏమంటున్నాడు? మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి ఏం చేశారంటే గిల్బోవా పర్వతం మీద వాళ్ళందరూ చనిపోయి డెడ్ బాడీస్గా పడున్నారని మనం చూసాం కదా. అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత మొత్తాన్ని చంపేసేస్తారు, విజయం సాధించుకుంటారు. సాధించుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆస్తిని, ఆ చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధరించున్న బంగారం కావచ్చు, విలువైన వస్త్రాలు కావచ్చు, లేకపోతే అవన్నీ మళ్ళీ తర్వాత వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం కూడా దోచుకుంటారనమాట. అర్థమవుతుందండి. వాళ్ళ కేటలను బట్టి విలువైన వస్త్రాలు కూడా ధరించుకునే వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది. వలుచుకున్నారని ఉందన్నమాట. ఆ బాడీ డెడ్ బాడీ దగ్గర నుంచి వలుచుకున్నారని ఉంది. అట్లా వీళ్ళు ప్రతి బాడీస్ దగ్గర నుంచి ఆ ఆస్తి మొత్తం దోచుకుంటూ ఉంటే అప్పుడు గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అడుగోరా సౌలు అక్కడ పడ్డాడు, అడుగు ఆ కుమారుడు అడుగు, ఎక్కడొకడు చచ్చిపోయారు అని. వీళ్ళు విజయం సాధించిన తర్వాత ఎక్కడ చచ్చిపోయారో వాళ్ళు వచ్చి చూసుకొని ఆస్తి తీసుకునేటప్పుడు కనుగొని అతని తలను ఛేదించి ఎవరిదంట చేస్తాను ఏం చేశారంట? ఏం ఛేదించారు? ఆయన తలను అంతవరకు నరికి తీసుకొని
జనులలోను జయవర్తమానం తెలియచేయటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలు వాటిని పంపి ఏం చేశారంట? సౌలు తలకాయనను సౌలు ఆయుధాలను పట్టుకొని ఆ ఫిలిస్తీన్ దేశం మొత్తం కూడా ప్రచారం చేశారంట. విజయాన్ని మనం సాధించాం, మన శత్రువుల నుంచి మన విజయాన్ని సాధించామని చెప్పి వాళ్ళు మొత్తం కూడా దండోర ప్రచారం చేసుకున్నారంట. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షెమెషు పట్టణం గోడను తగిలించింది. ఏం చేశారంట? ఆయుధాలను తీసుకుని వెళ్ళి అష్టారోతు దేవి గుడిలో ఉంచారంట. అతను మొండెని ఎక్కడ పెట్టారంట? బెత్షెమెషు పట్టణపు గోడకు తగిలించారంట. అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్గిలాదు వారు విని బలశాలందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్షెమెషు పట్టణం గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి ఏం చేశారంటే వీళ్ళు ఒక రాత్రి మొత్తం కూడా వీళ్ళు నడుచుకుంటా ఆ ప్రదేశానికి పోయి, ఎవరు? యాబేష్గిలాదు వారు. అవునా? సౌల్ని ఆ కుమారుని ఇట్లా చేశారు అని ఎప్పుడైతే వీళ్ళు విన్నారో, యాబేష్గిలాదు వారు వాళ్ళకి వీళ్ళకి ఒక దిన ప్రయాణం ఉంది. ఆ రాత్రి మొత్తం కూడా నడిచి అక్కడికి వెళ్ళి ఆ గోడ మీద పెట్టున్న ఆయన మొండాన్ని తీసుకొని కళేబరాలు, వాళ్ళ పిల్లల యొక్క కళేబరాలు తీసుకొని వచ్చి ఇట్లా చేశారంట. యాబేష్గిలాదు వారే ఎందుకు తెచ్చారు? వీళ్ళందరి దగ్గర నుంచి చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ బాబు నీళ్ళు ఎందుకు పోయారు? 11వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి వచ్చి అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు ఏం చేశాడంట? నాహాషు అనే ఆయన యాబేష్గిలాదు దగ్గరికి ఒకసారి వచ్చాడు. అవునా? యుద్ధం చేయడానికి వచ్చాడు. అప్పుడు ధ్యానించుకున్నామా లేదా ఇది మనం? ఆయన ఏమని చెప్పాడు? అప్పుడు యాబేష్గిలాదు వారు ఏం చెప్పారు? మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనేది నిబంధన చేయమని అడిగారు అనమాట. మీకు సేవ చేస్తాం మేము. వాళ్ళు యుద్ధానికి వచ్చారు వీళ్ళ దగ్గరికి, నీకు సేవ చేస్తాము, మాతో ఏం చేయమన్నారు? నిబంధన చేయమని చెప్పారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవరైనా చెప్తారా? ఏమని నిబంధన చేశాడు ఆయన? చదవండి. నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయునని మీతో నేను నిబంధన చేసేదనని. ఏమని చెప్పాడు ఆయన? మీ అందరి కుడి కన్నులు ఓడదీసి మీతో నిబంధన నేను చేస్తానని చెప్పాడు ఆయన. మనం ధ్యానించలేదా ఇది? ధ్యానించామా లేదా? ఆయన అన్నమాట సౌలు రాజుగా ఎప్పుడైతే 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో తైలాభిషేకం జరిగిన తర్వాత ఎప్పుడైతే అఫీషియల్గా ఇంక అనౌన్స్ చేయకముందు, అవునా, అప్పుడు ఈయన పొలం పనికి వెళ్ళి వస్తూ ఉంటే యాబేష్గిలాదు దగ్గరికి నాహాషు వాళ్ళు వచ్చారు. మాతో నిబంధన చేయండి, మేము సేవ చేస్తాము అని అంటే, మీ అందరూ కుడికన్నులు తీసి మీతో నిబంధన చేస్తానని వీళ్ళందరినీ అపహాస్యం చేస్తాడు, ఇశ్రాయేలు వీళ్ళందరినీ. అప్పుడు ఏమంటారు వాళ్ళు? యాబేషు వారు పెద్దలతో చెప్పగా వారు మేము ఎప్పుడైతే ఆయన అట్లా కానీ ఆయన అవమానపరిచాడో, అయితే మాకు 7 దినాలు టైం ఇవ్వండి, మేము ఇశ్రాయేలు జనాన్ని మొత్తానికి ఇక్కడ పంపించుకుంటాము, ఎవరు మమ్మల్ని రక్షించే వాళ్ళు లేకపోతే మాకు మేముగా మీకు సబ్మిట్ అవుతామని చెప్పారు. అప్పుడు అట్లాగే అన్ని చోట్ల పంపించగానే అప్పుడేమైంది? సౌలు ఉన్న ప్రదేశంలోకి 5వ వచనం ఏముంది? సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసింది. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. అప్పటికి ఇదంతా లేదు, గొల్యాతో ఫైటింగ్, ఆ పాటల, అవునా, దావీదు 10,000 కొలదీయు, ఇది ఇంకా అప్పటికి ఏంలోకి ఇంకా అది పుట్ల ఏది? నా రాజ్యం తప్ప ఆయన నా దగ్గర ఏం తీసుకోగలుగుతాడు దావీదు అని అప్పటి నుంచి విషపు చూపు నిలిపాడంట దావీదు మీద. దానికి ముందు అప్పుడు సౌలు ఎట్లా ఉన్నాడు? మంచిగానే ఉన్నాడు. అప్పుడు అర్థమవుతుందండి, తగ్గింపు స్వభావం. అవునా? ఎందుకు నన్ను రాజుగా దేవుడు ఎన్నుకున్నాడని చెప్తున్నావు? ఎందుకు? మాది చిన్న గోత్రం కదా, నేను బెన్యామీనుని కదా, నేను ఎన్నికలో ఉన్నాను కదా, నన్ను ఎట్లా ఎన్నుకుంటాడని చెప్పాడు. దేవుడు నిన్నే రాజుగా చేయమని చెప్పాడు అన్నాడు.
తర్వాత రోజు దీంట్లోనూ చూస్తే పారిపోయి సామాన్లు దాక్కున్నట్టుగా మనం 22వ వచనం చూడండి 10వ అధ్యాయంలో. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ అంటే సౌలుని రాజుగా చేయాలి అని అంటే అందరిని అక్కడికి రమ్మని చెప్పారు కదా, ఏం రాజుగా అవడానికి భయపడిపోయి సామాన్లు దాక్కున్నాడు. అవునా? అప్పుడు అంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు సౌలు. తర్వాత ఎట్లా మారిపోయాడు చూడండి. తనలోకి ఎప్పుడైతే అది వచ్చిన తర్వాత మనిషి మొత్తం మారిపోయాడు. తర్వాత ఏమన్నాడు? యెహోవా వద్ద విచారణ చేయగా ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చాడు. చూసారా? సామాన్లో దాగి ఉన్నాడు, తీసుకురండి ఆయన అన్నాడు. ఆయన తీసుకొచ్చి రాజుని చేశారు. అవునా కదా? ఆయన తీసుకుని వచ్చి రాజుని చేశారు. రాజుని చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? యాబేష్ గిలాదు మీదకి ఆయన నాహాషు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఏమో పొలం నుండి పశువులు తీసుకుని వచ్చు జనులు ఏడ్చుటకు హేతువేమని అడిగాడు అనమాట. అక్కడ ఏమన్నాడు? 10వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిది, రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకొందుము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మనం చేయవచ్చు. 9వ వచనంలో ఉంది, రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఇట్లా వచ్చాడు. ఒక ఆయన కుడి కన్నులు మొత్తం తీసేసి నిబంధన చేస్తానని మాతో చెప్పాడు అని చెప్పి ఇశ్రాయేలు మొత్తానికి చెప్పగానే సౌలు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పగానే సౌలు కోపం వచ్చింది. దేవుని ఆత్మ అప్పుడు ఎవరి మీద ఉంది? సౌలు మీద ఉంది. ఇంకో ఊరుకుంటాడా? రేపు మధ్యాహ్నానికల్లా మీకు రక్షణ వచ్చిందని మీరు చెప్పండి మీ వాళ్ళు అన్నట్టు. అదేనా? అనగానే ఏమైంది? ఖచ్చితంగా తర్వాత రోజు మధ్యాహ్నానికల్లా మొత్తం అయిపోయారు. దేవుడు తోడుగా ఉంటే అంతే. సౌలుకు తోడుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరినీ రక్షించాడు. అట్లాగే అవునా? 11వ వచనంలో ఏమనుంది? మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్య నుంచి వచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా ఏం చేశాడంట? మధ్యాహ్నంలోగా వాళ్ళందరినీ హతం చేశాడంట. అది అర్థమైందండి. అక్కడ యాబేష్ గిలాదు వారిని కాపాడాడు సౌలు. అర్థమవుతుందండి. యాబేష్ గిలాదు వారే ఎందుకు వెళ్ళారు? ఈయన డెడ్ బాడీ కోసం వీళ్ళే ఎందుకు తీసుకొచ్చి పూడ్చిపెట్టారు అని అంటే వీళ్ళకి మేలు జరిగింది అనమాట. వీళ్ళకి మేలు జరిగింది కాబట్టి ఆయనకి సౌలుకి వాళ్ళ కుమారులకి వాళ్ళు అట్లా చేశారు అని అనగానే వీళ్ళు వెళ్ళారు అనమాట. వీళ్ళు వెళ్ళి ఏమంటున్నారు? 11వ వచనం దీంట్లో 31వ అధ్యాయంలో అయితే ఫిలిష్తీయులు సౌలునకు చేసిన దాని గురించి వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్షెమెషు పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషులకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉంటుంది. వాళ్ళకి అట్లా మేలు చేసాడు కాబట్టి అప్పుడు సౌలు వాళ్ళు ఆ రీతిగా సౌలుకి ఆ కార్యక్రమం చేశారనమాట. అవునండి. మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం? ఎన్ని దినాల నుంచి చూస్తున్నాం? సౌలుని దేవుడు మన ముందు పెట్టి మనం ఏ రీతిగా ఉండకూడదో, ఏ రీతిగా ఉండటం మనం దేవుడికి ఇష్టం లేదో సౌలు ద్వారా దేవుడు మనకి తన అభిప్రాయాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు అనమాట. అర్థమవుతుందండి. తన దేవుని చిత్తాన్ని కాకుండా మన సొంత ఇష్టాలని నెరవేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు ముగింపు కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయేవారుగానే ఉంటాం. ఆయన కృపను బట్టి మనకి సమయం ఇచ్చినప్పుడే దాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆయన వైపు తిరిగేవారుగా ఉండాలి. ఆయన చిత్తం కొరకే మనం జీవించేవారుగా మనం ఉండాలి. అర్థమవుతుందండి. అట్లా లేకపోతే ఏదో ఒక రోజు ఈ పరిస్థితి తప్పదు. ఇక తర్వాత అవకాశం ఉండిద్దా? బుద్ధి లేని కన్యకల్లాగానే అయిపోయింది పరిస్థితి. ఇంకా అవకాశం ఉండదు. కాబట్టి అందుకనే ఏమంటున్నాడు? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన కృపను బట్టి మన దగ్గరికి మాటను పంపించి సౌలు ద్వారా అనేక విషయాలు మనకి తెలియపరిచాడు. నాకైతే ఇది ధ్యానిస్తూ ఉంటే సమూయేలు చనిపోయాడు అంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాడు, దాంట్లో డౌటే లేదు అని అనిపించింది. సమూయేలు చనిపోయాడు అనగానే, అవునా? చదువుతుంటే సౌలు చనిపోయాడు అనగానే అసలు బాధ అనిపించింది. ఇంక లేదుగా అవకాశం. ఇక నువ్వు నేను కూడా ఏమీ చేయలేం. ఇక లేదు, ఇంకా అక్కడ అవకాశం లేదు ఆయనకి. ఇంకా నశించిపోయినట్టే ఆయన. సమూయేలు జీవితం ముగిసిపోయిందనంటే ఏంటి పెద్ద ఇదే ఉంది. సరే, అంతవరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన ద్వారా ఆ సత్క్రియలు చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. అది ఇచ్చేసాడు. దేవుడు నామాన్ని గొప్పగా మహింపరిచాడు, వెళ్ళిపోయాడు. యోనాతాను కూడా అదే. చనిపోవటం సౌలుతో పాటే చనిపోయినా, సౌలు చనిపోయిన దినానే యోనాతాను కూడా చనిపోయినా రేపు సౌలుతో పాటు యోనాతాను ఉండడు. అంతేగా?
వాక్య సారాంశంలోంచి ఆయన మాట చొప్పున ఎవరు జీవించినా నిత్య జీవంలో ఉంటారని అంటున్నాడు. ఆయన మాట చొప్పున జీవించకపోతే ఒకటేసారి చనిపోయినా కానీ, అవునా, ఎవరు ప్రదేశంలో కాళ్ళు సౌలు చనిపోయాడని అంటే మనం ఏమి చేయలేము, కాపాడలేము. ఇంకా అంటే చూస్తా నీళ్ళలో ఇప్పుడు వరదలు అట్లా వచ్చిన వాళ్ళు కొంతమంది కాపాడే ప్రయత్నం చేసి అట్ చేసి ఇక కాదని చెప్పి ఇంక అట్లా వెళ్ళిపోయాడు అనుకోండి నీళ్ళలోకి, ఎట్లా అనిపించింది? అరే ఇంక లేదురా, తిరుగుతే లేదా కళ్ళమ్మకి నీళ్ళు మనం ఇంక లేదురా వెళ్ళిపోయాడు రా అనిపించింది. అవునా? అట్లా ముగింపు పడిపోయేది అప్పుడే. ఎప్పుడైనా పరిస్థితి ఇంకొక అధ్యాయం దాడుతుంటే ఇంకా తెలుసుకోవట్లేదు ఏంటి? దావీదుని ముందు పెట్టాడు కదా, దేవుడు దావీదుని ముందు పెట్టాడా లేదా? అనేక సార్లు సౌలుకి ముందు పెట్టి దొరికినా సరే చంపకుండా వదిలిపెట్టి ఆ వివరణ వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఎంత బాగుంది అసలు. అవునా? ఎవరిని తరుగుతున్నావు నువ్వు? గిన్నెలిని కదా, చచ్చిన కుక్కను కదా నేను, ఇజ్రాయిల్ రాజు అంటే ఎవరు అని దావీదు మాట్లాడుతూ ఉంటే సౌలు తెలుసుకున్నాడా? అనేక సార్లు దావీదుని ముందు పెట్టి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కృపను బట్టి అవకాశం ఇస్తూ ఉన్నాడు. సౌలు తెలుసుకోవాలి. తన లోపల నుంచి వచ్చిన ఏదైతే ఆశ ఇతని కోరికలు ఉన్నాయో అది తన కన్నులకి గుడితనం కలిగజేసింది. తన సహోదరుని ప్రేమించాడు వాడు వెలుగులో ఉన్నట్టుగా దావీదుని ద్వేషిస్తూ ఉన్నాడు కాబట్టి అది అతని కన్నులకి గుడితనం కలిగజేసింది. ఆ చీకట్లో తను ఎక్కడికి పోతున్నాడో కూడా తనకే తెలియని పరిస్థితి. ఆ రీతిగా నశించిపోయాడు. ఆయన ఒక్కడే కాదండి, ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు అట్లాగా. సత్యం తెలియక సత్యాన్ని అనుసరించక నశించిపోయే వాళ్ళు ఉన్నారు. నిజంగా మనకు ఆ భారమే ఉంటే సౌలుని మనం ఏమీ చేయలేము, కాపాడలేము. కాకపోతే అట్లాంటి పరిస్థితులు కూడా పోతూ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మనం చేయగలుగుతామా లేదా? మనం చేయాల్సింది ఏం లేదండి. ఆత్మీయంగా ఉండాల్సిన వాళ్ళు ఉండాల్సిన రీతిగా ఉంటే చాలండి. అర్థమవుతుందండి? దేవుని చిత్తం నెరవేర్చబడి, దేవుని చిత్తం ఈ హాల్లో ఎక్కడన్నా చీకటి కనిపిస్తుందా మనకి? ఎందుకని? వెలగాల్సిన లైట్లన్నీ వెలుగుంటున్నాయి. మనం కూడా అంతే. ఆయన కృపను బట్టి ఎవరినైతే ఎన్నుకుని ఆయన రక్షించుకున్నాడు. మనకు రక్షణ ఎలా వచ్చిందంట? ఆయన కృపను బట్టి రక్షించుకున్నాడు. ఎందుకు రక్షించుకున్నాడంట? ముందుగా మన ద్వారా ఆయన ఏదైతే చేయాలి సత్క్రియలను అనుకుంటున్నాడో అవి మన ద్వారా చేయటం కోసం మనం రక్షించుకున్నాడు. ఆ సత్క్రియలు చేయకుండా నిత్య జీవానికి పోయేది ఉండదు. నీళ్ళలో మునిగి లేకుండా నిత్య జీవం ఏమీ ఉండదు. ఆయన కృపను బట్టి రక్షించుకున్నాడు. మన ద్వారా ఆయన ఏదైతే సత్క్రియలు చేయాలనుకుంటున్నాడో అవి మనం చేసేవారుగా ఉండాలి. విధేయత చూపిస్తూ ఉంటే దావీదు ద్వారా ఈ రీతిగా సత్క్రియలు చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. విధేయత చూపిస్తూ ఉన్నాడు. చక్కగా సత్క్రియలు మొత్తం జరుగుతూ ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగుతూ ఉంది. మనం కూడా వెలగాల్సిన రీతిగా మనం ఆత్మీయంగా వెలిగినట్లయితే ఈ లోకంలో ఇంత చీకటి ఉండదండి. మన చుట్టూ ఈ పరిస్థితులు, వాక్యం లేని వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఆడపిల్లల్ని దిగుతానికి వెళ్ళి ఇట్లా చేయటాలు, లేకపోతే కలకత్తా డాక్టర్లు, లేకపోతే అవి సువార్త లేకనే సువార్త ఉంటే చేస్తారా? అవునా? అదే సత్యం తెలుసుకున్న డాక్టర్లు అయితే వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ లేడీ డాక్టరు ఏ హాని జరుగుండేది ఆమెకి? అవునా? మాకు తెలిసిన రిలేటివ్స్లో ఆటో డ్రైవర్ అని చెప్పి, ఆటో అతను అని చెప్పి పొద్దున్నే ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ముంబైకి వెళ్ళిపోయి అక్కడ హాస్టల్లో పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోవాలి. పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోవాలంటే 5 o'clock 4:30 5 o'clock అక్కడ స్టేషన్లో దిగితే ఆటో లేదంటే ఒక అతను తాగేసి వచ్చి లైట్గా ఆటో కావాలమ్మా, ఆటో ఉంది రండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఒక బైక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏంటి బండి దగ్గర తీసుకొచ్చారంటే ఆటో లేదమ్మా, కానీ డబ్బులు లేవు నాకు తినడానికి, కొద్దిగా అక్కడ దించి మీకు తోచింది ఇవ్వండి అది ఇది అంటే సరే అని ఎక్కితే ఆయన అట్నుంచి ఏదో చీకట్లోకి తీసుకెళ్ళిపోయాడు. అనూహ్య అని చెప్పి మీరు యూట్యూబ్లో కొట్టిన వచ్చింది. అవునా? ఆయన లోపల సత్యం ఉండుంటే, ఆయనకి ఎవరన్నా సువార్త చెప్పి ఉంటే, ఆయనే ఆమెను పికప్ చేసుకోవాల్సి వచ్చిందంటే అలాగే చేసేవాడా, లేకపోతే తీసుకునేది హాస్టల్ దగ్గర దింపేవాడా? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఆయనకి సత్యం చెప్పాల్సిన వాళ్ళు చెప్పకపోవటం వల్ల అట్లాగే కఠిన హృదయంలాగా ఉంది ఆయనకి. ఇశ్రాయేలుకి కఠిన హృదయం ఎట్లయితుందో ఆ రాతి హృదయం, మన బాల్యం నుంచి హృదయం మోసకరమైంది. దాంట్లో వాక్యం లేకపోతే ఏమొచ్చింది? మంచి వచ్చిందా చెడు వచ్చిందా? ఆయన హృదయంలో వాక్యం లేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి చెడు వచ్చింది. అంతే, చెడు వచ్చింది. ఆ క్రియ చేస్తున్నాడు. ఆ శరీరం ఆ హృదయంలోంచి ఏది వస్తే దాన్ని అనుసరిస్తున్నాడు ఆయన. జరిగింది. మరి ఆయనకి సువార్త ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. మరి ఎందుకు వెళ్ళలేదు అక్కడికి సువార్త? ఇన్ని వేల సంవత్సరాలు అయినా కానీ ఇంకా మన మధ్యలో ఉండే వాళ్ళకి సువార్త ఎందుకు పోవట్లా? ఎందుకని? ఎలగాల్సిన వాళ్ళు ఎలగాల్సిన రీతిలో ఎలగట్లా. సౌలులాగిన ఏమంటున్నాడు? దేవుడు నీకు తోడు ఉండును గాక, నీ వెనకాల కూర్చుని ఆయన కూడా తోడుకుంటుంది కాక. ఈయనకే తోడుగా లేడు ముందు. అవునా? దేవుడు ఆశీర్వాదం నీకు ఉండును గాక అన్నదా. మనమేంటి? క్రైస్తవులం అండి, భక్తులం.
నిత్య జీవం మా కోసమే తయారు చేస్తున్నారు పైన అని చెప్పుకుంటాం. ఏమి మనం చూస్తే క్రీస్తు కనపడుతున్నాడా? మరి కనపడిపోతే మనమేం విశ్వాసం ఇంకా, అవునా కదా? కాబట్టి మన చుట్టూ అనేక మంది అసలు ఇంకా సత్యం తెలియని వాళ్ళు ఉన్నారండి. దాంట్లో జీవం ఉంది. ఆ జీవం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు జీవింపబడతారన్నమాట. మనమే తీసుకెళ్ళాలి. మట్టి పాత్రలు కానీ ఒట్టి పాత్రలు కానీ దేవుడు మనమే ఎన్నుకున్నాడు. మన సిద్ధపాటు అయ్యింది లోబడి ఉండేవారుగా ఉండాలి, అవునా? కాబట్టి సౌలులాగా ఉండకుండా దావీదులాగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కృపని ఆయన శక్తిని ఆశ్రయించే వాళ్ళు మనం ఉండాలి. దేవుడికే మహిమ కలుగుతారు. దీంతో మొదటి సమూయేలు గ్రంథం అయిపోయింది, అవునా? ఓకే.